విజయనగరం జిల్లా చీపురుపల్లిలో స్త్రీ శక్తి కార్యక్రమంలో భాగంగా మహిళలకు ఉచిత బస్సును పచ్చజెండా ఊపి ఎమ్మెల్యే కిమిడి కళా వెంకట్రావు ప్రారంభించారు. ముందుగా స్థానిక మండల పరిషత్ కార్యాలయంలో మహిళలతో ఎమ్మెల్యే సమావేశమయ్యారు. అనంతరం ఉచిత బస్సును ప్రారంభించి మహిళలతో పాటు ఎమ్మెల్యే బస్సులో ప్రయాణించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ఎన్నికల మేనిఫెస్టోలో చంద్రబాబు ఇచ్చిన సూపర్ 6 హామీలు ఇప్పుడు సూపర్ హిట్ అయ్యాయన్నారు. ఉచిత బస్సు ప్రయాణంతో మహిళలందరూ చాలా సంతోషంగా ఉన్నారని, ఆనందంతో చంద్రబాబుకి జేజేలు కొడుతున్నారన్నారు. ఉచిత బస్సు ప్రయాణాన్ని మహిళలందరూ ఉపయోగించుకోవాలని ఆయన ఈ సందర్భంగా కోరారు. ఈ కార్యక్రమంలో చీపురుపల్లి మండల మాజీ ఎంపీపీ రౌతు కామనాయుడు, మాజీ ఆర్ఈసీ చైర్మన్ దన్నాన రామచంద్రుడు, నియోజకవర్గ బీసీసీఎల్ అధ్యక్షుడు ముల్లు రమణ, గరివిడి మండల మాజీ ఎంపీపీ పైలబలరాం, మండల పార్టీ అధ్యక్షుడు సారిపక్క సురేష్, మెరకముడిద మండల మాజీ ఎంపీపీ తాడ్డి సన్యాసినాయుడు, గొర్ల మండల మాజీ ఎంపీపీ వెన్నె సన్యాసినాయుడు, మండల పార్టీ అధ్యక్షుడు చెనమల్ల మహేష్, తెదేపా నాయకులు బలగం వెంకట్రావు, మహంతి రమణమూర్తి, జనసేన నాయకురాలు కృష్ణవేణి తదితరులు పాల్గొన్నారు. నిజంగా మహిళల గురించి ఆలోచించే పెద్ద మనసు ఎవరికన్నా ఉందంటే కేవలం అది చంద్రబాబు గారి గురించే. ఎందుకంటే మహిళలకి ₹1 నుంచి పొదుపు చేయాలి అనే ఒక స్కీమ్ తీసుకొచ్చి డ్వాక్రా సంఘాలను ఏర్పాటు చేసింది కూడా చంద్రబాబు గారే. ప్రతి మహిళకు ఈరోజు స్వతంత్రంగా వాళ్ళు సంపాదించుకుంటున్నారన్నా, పొదుపు చేసుకుంటున్నారన్నా, పొదుపు సంఘాల ద్వారా కొంచెం డబ్బులు సంపాదించుకొని ఆర్థికంగా వాళ్ళు బలపడుతున్నారన్నా, పిల్లలు ఉన్నతంగా చదివించుకుంటున్నారన్నా ఆ గంట కేవలం చంద్రబాబు గారిదే మాత్రమే. ఈరోజు ఈ నూతన కూటమి ప్రభుత్వంలో మహిళలకి ఉన్నతమైన స్థానం కల్పించాలని, పిల్లలకి ఉన్నతమైన విద్య అందాలని చెప్పేసి వాళ్ళకి ఆర్థిక సహాయం అందించేటట్లుగా డ్వాక్రా రుణాలు ఇవ్వడం కానీ, లేదా ఉచిత గ్యాస్ సిలిండర్లు కానీ తల్లి అకౌంట్లో నేరుగా డబ్బులు వేయడము ఆ గంట మాత్రం కేవలం చంద్రబాబు గారి వల్లే. అలాంటి విజనరీ నాయకుడిని ఈ కూటమి ప్రభుత్వం ఏర్పాటు చేసుకోవడం మా అందరి అదృష్టం. మహిళలుగా వాళ్ళు స్వతంత్రంగా బయటకు వెళ్ళాలి, ఉద్యోగం కానీ వ్యాపారం కానీ ఏ విధంగా అయినా సరే వాళ్ళు స్వతంత్రంగా ముందుకెళ్ళాలి, వాళ్ళకి ఆర్థికంగా హెల్ప్ చేయాలని చెప్పేసి ఈ ఉచిత బస్సుల కార్యక్రమం కూడా ఏర్పాటు చేయడం జరిగింది. ధన్యవాదాలు సార్. నేను ఒక మహిళగా మా అందరి తరపు నుంచి కూడా కూటమి ప్రభుత్వానికి, నారా లోకేష్ గారికి, చంద్రబాబు గారికి, పవన్ కళ్యాణ్ గారికి పేరున ఈ స్థానిక ఎమ్మెల్యే ఇలాంటి విజనరీ నాయకుడిని, ఎక్కడ మచ్చలేని నాయకులు ఎవరైనా ఉన్నారంటే రాష్ట్రం మొత్తం మీద ఆయన జీవితం రాజకీయ అనుభవంలో ఒక చిన్న మచ్చలేని నాయకుడు మా నియోజకవర్గంకి ఇవ్వడం, ఆయన గెలవడం మాకందరికి ఎంతో సంతోషంగా ఉంది. పేరున మా ఎమ్మెల్యే గారికి మనస్ఫూర్తిగా ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాను. సూపర్ 6 సూపర్ సక్సెస్ దానికి నిదర్శనం ఇవాళ మన చీపురుపల్లి బస్ స్టాండ్లో మనం చేసుకున్నటువంటి ఈ ఆడవాళ్ళకి ఫ్రీ బస్ సర్వీస్ ఏదైతే ఉందో, మరి వాళ్ళ తాలూకా ఆనందం, ఆప్యాయత, ఉత్సాహం చూస్తుంటే ఇది చాలా మంచి పథకాన్ని చంద్రబాబు నాయుడు గారు ప్రవేశపెట్టారు. దీన్ని ఆ మహిళలందరూ కూడా బాగా వినియోగించుకోవాలి. అలాగే స్కూల్కి వెళ్ళినటువంటి పిల్లలు, లేడీస్, ఆడపిల్లలు కూడా బాగా ఉపయోగించుకోవాలి. ఇదే కాకుండా ఈ సూపర్ 6లో ఉన్నటువంటివి అన్నీ కూడా ఇవ్వడం జరిగింది. మరి ఆ సూపర్ సక్సెస్ కూడా చేశారు. తల్లికి వందనం కానీ, మరి అన్నదాత సుఖీభావ కానీ, అదేవిధంగా ₹4000 పెన్షన్ కానీ, ₹6000 వికలాంగుల పెన్షన్ కానీ, అదేవిధంగా స్టూడెంట్స్ అందరికీ డిఎస్సి పిలవటం, అదేవిధంగా పబ్లిక్ సర్వీస్ కమిషన్లో ఉండేటటువంటి ఖాళీలు పెద్ద పోస్టులను కూడా గవర్నమెంట్ పోస్ట్ అన్నిటికి కూడా 20,000 ఉద్యోగాల దగ్గర పిలవడం జరిగింది. 10 లక్షల కోట్లతో ఇండస్ట్రీస్ని తీసుకొచ్చి అందులో 20 లక్షల ఉద్యోగాలు పైచీలకు వచ్చేటటువంటి పరిస్థితి కూడా తీసుకున్నటువంటిది. మొన్నే సింగపూర్ వెళ్ళి కూడా లోకేష్ బాబు గారు, అదేవిధంగా చంద్రబాబు నాయుడు గారు వెళ్ళి తీసుకొచ్చారు. ఇవన్నీ కూడా మనం జ్ఞాపకం ఉంచుకోవాలి. ఈవేళ మనం అడగలేదు, ఏదైతే ఈ ఉత్సాహంగా మనం సభ పెట్టుకున్నామో ఈ సభలో ఆడవాళ్ళ నుంచే వచ్చింది. ఏంటి, మంచి బట్టలు ఇచ్చారు లోకేష్ బాబు అన్నారు. అలాగే మధ్యాహ్నం భోజనం కూడా ఇంటర్మీడియట్కి భోజనం పెట్టడం వల్ల వాళ్ళ ఆర్థిక పరిస్థితి బాగలేక క్యారేజ్ పెట్టడం కష్టంగా ఉండేది. సన్నబియ్యంతో కూడిన భోజనం ఇంటర్మీడియట్ ఫస్ట్ ఇయర్కి మరి ఇవ్వడం వలన ఆ ఇంటర్మీడియట్ పిల్లల తల్లి కూడా ఎంత గౌరవంగా లోకేష్ బాబుని పొగిడిందో మనం ఆలోచించాలి. అలాగే బట్టలు ఇచ్చినటువంటి నాణ్యత, బ్యాగుల నాణ్యత కూడా చెప్పారు. అలాగే గ్యాస్ బండ్ల గురించి చెప్పారు.
మరి బియ్యం కూడా ఇంటికి వస్తున్నాయి. అందువల్ల సూపర్ 6 అనేటటువంటిది సూపర్ సక్సెస్ అయ్యింది అనేటటువంటిది మన ముందు వాళ్ళందరూ చెప్పినటువంటి మాట.